పెట్టించాను. అవునక్క, లేదంటే మర్డర్ కేసు. ఎందుకెళ్ళి స్పీకర్ బాక్స్ అరుస్తున్నావు? నోరు మూసుకునుండు. ఏంటి తిడుతున్నావు? ఆ మధుని నువ్వే చంపావని నేనేమైనా చెప్పానా? తిగడదానా, నీకు దండం పెడతాను. పెద్దగా మాట్లాడిగే ప్లీజ్. వినవే చెప్పి. అలాగే. నేను చెప్పలేదు, అందుకే చెప్పారు. నేను చెప్పలేదు, అందుకే చెప్పారు. చూడు. నువ్వు చంపలేదా? అత్తే చంపిందా? ఎవరిని? ఏమో నాకే తెలుసు. అవునన్నయ్యా, అక్కకి ఎవరిని చంపారో ఎవరిని పాతి పెట్టారో అస్సలు తెలీదు. పాతి పెట్టారా? ఎవరిని? ఎక్కడా? ఇక్కడ మాత్రం అస్సలు పాతి పెట్టలేదు. ఉసి చెప్పుతాం. అన్నయ్య ఇక్కడ ఏముంది అని అడగలేదే. అనవసరంగా నోరు చోరు చెప్పకే ప్లీజ్. అయితే నాకు అందంగా మేకప్ ఇస్తావా? లేదంటే చెప్పేస్తాను. బ్లాక్మెయిల్ చేస్తావా? నేను చంపేస్తాను. ఓకే చెల్లి, నువ్వు చెప్పినట్టు చేస్తాను, సరేనా? ఆ మధు చెప్పమ్మా. మధు ఏది? మధుకేమైంది? మధుకేమైంది? ఏమీ కాలేదు. అయినా మధు ఉదయం లేచి బయటికి వెళ్ళింది. ఏ గుడికి వెళ్ళిందో ఏమో, మాకేం తెలుసు అన్నయ్య. ఓహో, మధు లేదా? సరే, మళ్ళీ వస్తానులే. అలాగే. మధుని చంపి ఇక్కడ పాతి పెట్టలేదని భలే కవర్ చేశాను కదక్క. అవునమ్మా, నువ్వు పద లోపలికి చావు, మేకప్ చేస్తాను. ఏంటి అరుస్తున్నావు? అబ్బే నిన్ను అరుస్తానమ్మా. రా అమ్మా, మేకప్ వేస్తాను అంటున్నాను. అది అలాగేనమ్మా.